హాయ్, వెల్కమ్ టు యోయోటివి. బీహార్ రాష్ట్రంలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడి ప్రధాన పార్టీలు ఎన్నికల్లో గెలుపు కోసం కసరత్తులు చేస్తున్నాయి. అక్కడి ఎన్డీఏ, ఎంజీబీ కూటముల మధ్య ప్రధాన పోటీ ఉండనుంది. ఈసారి గెలుపు తమదే అనే ధీమాతో ఎన్డీఏ ఉంది. ఎంజీబీ మాత్రం ఈసారి ఎలాగైనా అధికారం సొంతం చేసుకోవాలని చూస్తుంది. ఈ క్రమంలోనే ఈసీ ఫేక్ ఓటర్లను ఏరివేస్తుంది. దీంతో బీహార్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఏంటి, బీజేపీ గ్రాఫ్ ఎలా ఉంది, ఇక్కడ ఏ వర్గం ఓట్లు గెలుపోటములను ప్రభావితం చేస్తాయి, ఎన్డీఏ కూటమిలో 5 ఏళ్లలో ఏం అభివృద్ధి చేసింది, ప్రస్తుతం బీహార్ ప్రజల నాడి ఏ విధంగా ఉంది అనేది ఈ స్టోరీలో మనం తెలుసుకుందాం. బీహార్ రాష్ట్రం ఒకప్పుడు మంచి విద్యకు నిలయంగా ఉండేది. కానీ కాలక్రమేణా నలంద విశ్వవిద్యాలయం వంటివి నామరూపాలు లేకుండా పోయాయి. ప్రస్తుతం అక్రమ వలసదారులకు నిలయంగా మారింది. బీహార్లో మొత్తం 243 స్థానాలున్నాయి. ఇక్కడ సుమారు 13 కోట్ల జనాభా ఉంది. రాష్ట్రంలో అధికార ఎన్డీఏ కూటమిలో జేడీయూ, బీజేపీ, ఎల్జీపీ ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. ప్రతిపక్ష ఎంజీబీ కూటమిలో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. ఇక 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో ఉన్న వికషీల్ ఇన్సాన్ పార్టీ ప్రస్తుతం ఎంజీబీ కూటమిలో ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన ఎల్జీపీ ఇప్పుడు ఎన్డీఏలో ఉంది. రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ జేడీలో విలీనమైంది. ఈ 2 కూటములను సవాల్ చేస్తూ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జన స్వరాజ్ పార్టీ కూడా బరిలోకి దిగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 5 స్థానాల్లో గెలిచిన ఏఐఎంఐఎం రాబోయే ఎన్నికల్లో కూడా మైనార్టీ ఓట్లపై ప్రభావం చూపనుందని అంటున్నారు. ఇక 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏతో జతకట్టిన నితీష్ కుమార్ అనంతరం విడిపోయి ఎంజీబీతో చేతులు కలిపారు. ఆయన తిరిగి 2024 లోక్సభ ఎన్నికల ముందు ఎన్డీఏలో చేరడంతో బీహార్లో మొత్తం 40 ఎంపీ స్థానాల్లో 30 స్థానాలు ఆ కూటమి సాధించింది. అదే జోష్తో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని చూస్తోంది. కుష్వాహా బీహార్లో రాజకీయాల్లో బలమైన సామాజిక వర్గం. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కుష్వాహులను ప్రసన్నం చేసుకోవడంపై అధికార ఎన్డీఏ కూటమి, విపక్ష మహాకూటమి నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 2 పక్షాలు ఫలితాలను ప్రభావితం చేసే సామాజిక వర్గాలను తమ వైపు తిప్పుకునే పనిలో నిమగ్నమయ్యాయి. ఇందులో భాగంగానే బీహార్ రాష్ట్ర జనాభాలో 4.21% మంది కుష్వాహా వర్గీయులను ఆకర్షించేందుకు స్పెషల్ ఫోకస్ పెట్టాయి. ప్రధానంగా బీజేపీకి 40% ఓటు బ్యాంక్ ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉన్న ప్రజల్లో ఈ కూటమిపై ఎదురుగాలి వీస్తోంది. గత కొంతకాలంగా ఎన్డీఏ కూటమిలో జేడీయూ పార్టీ రాజకీయంగా దూరమవుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇందుకు కారణం ఆయన కూటముల మార్పులే అని తెలుస్తోంది. కానీ బీజేపీ మాత్రం మోడీ బ్రాండ్ను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ప్రజలు సైతం మోడీ విజన్ పట్ల మునుపటి కంటే ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. బూత్ స్థాయి లెవెల్లో బీజేపీ బలపడుతుందని పలు సర్వేలు కూడా స్పష్టం చేస్తున్నాయి. 2020 ఎన్నికల్లో కమలం పార్టీకి అగ్రవర్ణ, మౌలిక హిందుత్వ వర్గాల మద్దతు మాత్రమే ఉండేది. ఈ 5 ఏళ్లలో ప్రజల్లో ఆలోచన విధానం మారింది. ఇప్పుడు యువత, మహిళలు కూడా మోడీ విజన్ కావాలంటున్నారు. ఇందులో సోషల్ మీడియా కూడా కీలక పాత్ర పోషిస్తుంది. బీహార్ యువత ఎక్కువగా సోషల్ మీడియాలో ఉంటున్నారు. వాటి ద్వారానే మోడీ విజన్కు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. దీంతో ఈసారి బీజేపీకి ఖర్చు లేకుండానే ప్రచారం జరుగుతోంది. అలా అని ప్రధాని బీహార్ను లైట్ తీసుకోలేదు. అక్కడి ప్రధాన సమస్యలుగా ఉన్న విద్య, ఉపాధి, రహదారులు వంటి సమస్యలపై దృష్టి పెట్టారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో స్పష్టంగా చెబుతున్నారు. పాట్నా, గయా, ముజాఫర్పూర్ వంటి పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి గట్టి పట్టుంది. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి హామీలు, కేంద్ర పథకాల ప్రకటనలు మద్దతును పెంచుతున్నాయి. ఈబీసీ వర్గాల్లో బీజేపీ ప్రభావం చూపుతోంది. ఇదే కాదు, బీజేపీ, ఎల్జేపీ కొత్తగా పొత్తులు కుదుర్చుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇదే జరిగితే దళిత ఓటు బ్యాంకును బీజేపీ తమ వైపుకు తిప్పుకున్నట్లే. అంతేకాకుండా అక్రమ వలసదారుల అంశంలో కూడా బీజేపీ సక్సెస్ అవుతుంది. ఫేక్ ఓటర్లను ఏరివేస్తుంది. దాదాపు 35 లక్షల మంది ఈ రాష్ట్రంలో చొరబడ్డారు. బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాల నుంచి వచ్చిన వారే ఇందులో ఎక్కువగా ఉంటున్నారు. అయితే బీజేపీ తలపెట్టిన ఈ ఏరివేతపై బీహారీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, ఎన్ని కొత్త పార్టీలు పుట్టుకొచ్చినా, ప్రతిపక్షాలు ఎన్ని ఎత్తులు వేసినా ఎన్డీఏ కూటమి ఈసారి 140 నుంచి 140 స్థానాల విజయం సాధిస్తుందని సర్వేలు చెబుతున్నాయి. ఈసారి
ఆర్జేడీ కూటమికి కేవలం 90 నుంచి 100 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఎన్నికలకు ఇంకా 2 నెలల సమయం మాత్రమే ఉంది. ఈ 2 నెలలను కూడా సరైన విధంగా ఉపయోగించుకోనుంది బీజేపీ. ఇప్పటికే ప్రజల్లో ప్రధాని మోదీపై విశ్వాసం, స్థానిక విఫలతలపై వ్యతిరేకత, సోషల్ మీడియా ప్రభావం ఇవన్నీ కలిపి బీజేపీకి ప్లస్ అవుతున్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ఈసారి వార్ వన్ సైడే.